ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏవి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం,